రైట్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ తెలంగాణలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఇక నిన్న కోస్తాలో పలు చోట్ల రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఏంటి అప్డేట్స్? 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా సన్నద్దమైంది? రైట్ శంకరి, ఇక రాగల 48 గంటల పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో ఇక హైదరాబాద్ నగరాన్ని విషయానికి వస్తే మాత్రమే నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షం అయితే సిటీలో బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. అత్యధికంగా సిటీలో 12.8 సెంటీమీటర్ల వర్షపాతం అబ్దుల్లాపీర్ మెట్లో నమోదైంది. ఇక 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం షేక్పేట్ కానివ్వండి, తార్నాక, ముషీరాబాద్ లో నమోదైనటువంటి పరిస్థితి. సో ఈ రోజు కూడా భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో, సో ఈ రోజు రేపు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే కూడా ఇటు జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. సో నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం నేపథ్యంలో మ్యాన్ హోల్ ఘటనలు దాదాపు నగరంలో 2 చోట్ల చోటు చేసుకున్నాయి. ఏదైతే ఆసిఫ్ నగర్ ఘటన ఒకటైతే, మరొకటి ముషీరాబాద్ అశోక్ నగర్ లో ఉన్నటువంటి ఘటన. సో ముఖ్యంగా ఇటు మ్యాన్ హోల్ ఘటనల మీద కూడా ఇటు జిహెచ్ఎంసీ హైడ్రా సీరియస్ గా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. సో ఎక్కడైతే సిటీలో మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉన్నాయో, ప్రమాదకరంగా మారినటువంటి మ్యాన్ హోల్స్ ఉన్నాయో, సో ఆ ప్రాంతాల్లో ఈ రోజు హైడ్రా ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. సో అందులో భాగంగానే ఇప్పటికే ఇటు సిటీలో అత్యధికంగా మోస్ట్ ఎఫెక్టెడ్ అండ్ మ్యాన్ హోల్స్ కానివ్వండి, నాలాల దగ్గర ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పటికే ఇటు హైడ్రా జిహెచ్ఎంసీ గుర్తించే పనిలో పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు రేపు కూడా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో ఇక నిన్న కురిసినటువంటి రాత్రి దాదాపు అటు ఎడతెరిపి లేకుండా 2 గంటల పాటు నాన్ స్టాప్ గా వర్షం కురిసింది. ముఖ్యంగా సిటీలో ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియా అంటే మాత్రం అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, పెద్దంబర్పేట్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు. ముఖ్యంగా నిన్న కురిసినటువంటి రాత్రి వర్షానికి పూర్తిగా ఇటు విజయవాడ హైవే పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. ఇక వరంగల్ హైవే కూడా పూర్తిగా రోడ్డు మీద వర్షపు నీరు చేరుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ రోజు కూడా భారీ వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసినటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే కూడా ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థాంక్యూ నుమాన్.